మాట్లాడేందుకు అనంతపురం మాజీ ఎంపీ అనంత వెంకటరామరెడ్డి గారు సార్ చెప్పండి, ప్రధానంగా ఎట్లా చూస్తున్నారు పోలీసుల పనితీరును? ఎందుకంటే బాధితులు న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళిన బాధితులపైన అక్రమ కేసులు బనాయిస్తున్నారు, వారిపైన వేధిస్తున్నారు. ఎట్లా చూస్తున్నారు మొత్తం పరిణామాలను? దీన్ని తీవ్రంగా కూడా పరిగణిస్తున్నాం మేము, మా పార్టీ కూడా. ఎందుకంటే ఎప్పుడు కానీ చాలా ఎన్నికలు మేము చూసాం, ఏ ఎన్నికల్లో ఇటువంటి జరగలేదనమాట. ఇంకా ఓట్లు లేకపోతే కూడా ఇంకా ఓట్లు చేర్పించినారు కానీ గతంలో అన్ని రాజకీయ పార్టీలు. కానీ ఇతడు మాత్రం ఈ తెలుగుదేశం పార్టీకి ప్రజలపైన నమ్మకం లేదు, ఓటర్లపైన నమ్మకం లేదు. కాబట్టి ఏదో రకంగా గెలవాలని చెప్పేసి ఒక కుటిల ప్రయత్నాల్లో భాగంగా ఈరోజు ఓట్లను తొలగించే కార్యక్రమం కూడా పెట్టారు. అది కూడా స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులను ఇన్వాల్వ్ చేయకుండా ఒక రాష్ట్రం నుంచే ఒక టీంని ఒక ప్యాకేజీగా కొన్ని ప్రైవేట్ పార్టీలకు కూడా లేకపోతే ప్రైవేట్ సంస్థలకు కూడా ఈరోజు కూడా అప్పచెప్పి ఆ కార్యక్రమంలో భాగంగా కూడా ఈరోజు డివిజన్లలో కానీ గ్రామాల్లో కానీ తిరుక్కుంటూ వారు అనేక రకాల కూడా ఓటర్ల దగ్గర పోయేసి లాస్ట్గా అన్ని ఆధార్ కార్డులతో కూడా అవన్నీ సేకరిస్తూ మీరు ఎవరికి ఓటేస్తారని చెప్పి చెప్పడం ద్వారా కానీ లేకపోతే కొన్ని టెలిఫోన్ కాన్వర్జేషన్లో మీరు మాకు పలానా పార్టీకి ఓటేస్తామంటే బటన్ నొక్కండి లేకుంటే నొక్కద్దని అని చెప్పేసి ఇంకో రకంగా తెలుసుకోవడం కానీ ఇవన్నీ కూడా తెలుసుకొని మళ్ళీ కొద్ది రోజులకి ఆ ఓట్లు కూడా ఓటర్ లిస్టులో కూడా మాయమయ్యే పరిస్థితి కూడా ఇవన్నీ కూడా మేము గమనిస్తూనే ఉన్నాం. ఒక అనంతపురం అసెంబ్లీ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గం జిల్లా కేంద్రంలోనే గతంలో 64,800 ఓట్లను తీసివేయడం కూడా జరిగింది. అక్కడ కానీ ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలోనే ఒక్కతూరిగా ఈయన కూడా తీసివేయలేదు. ఏమని చెప్తే తెలుగుదేశం పార్టీ వారు చెప్తున్నారు మేము అంతమంది ఓట్లు లేవు వారు తీసేసినామంటున్నారు. మళ్ళీ అటువంటి ఓట్లు లేని దగ్గర నుంచి మీరు గెలిచినప్పుడు మళ్ళీ అటువంటి ఓట్లు లేని వారితో మీరు ఓట్లు వేసుకొని గెలిచినారా అని చెప్పి అడిగితే ఇంతవరకు సరైన జవాబు కూడా చెప్పలేదు. ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసి ఇంతవరకు ఒక కోర్టుకు కూడా ఆధారపరచుకోకుండా ఆ స్టేషన్ నుంచి ఈ స్టేషన్కి ఎలా తిప్పారో గతంలో అనంతపురం జిల్లాలో కూడా కాపు రామచంద్రారెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు కానీ అలాగే హిందూపూర్ సమన్వయకర్త నవీన్ నిశ్చల్పైన గారు కానీ మన తర్వాత తాడిపిత్తిరి మా పార్టీ సమన్వయకర్త పెద్దారెడ్డి గారి పైన కూడా తప్పుడు కేసులు కూడా బనాయించి వాళ్ళు జైలులో కూడా పెడితే బెయిల్ కూడా తీసుకొని రావడం కూడా జరిగింది. ఈ రోజు కూడా జరుగుతుంది. నిన్ననే ఒక 5 రోజుల కిందట అనంతపురం జిల్లా కేంద్రంలో 49 డివిజన్లో కూడా అక్కడ రమణారెడ్డి కావచ్చు నవీన్ కుమార్ కావచ్చు వారందరినీ కూడా తీసుకొని పోయి వాళ్ళు కూడా సర్వే పేట అన్నీ కూడా సేకరిస్తా అంటే వెంటనే కూడా ఇది కూడా తప్పు మీరు చేసేది మీకు అవసరం ఏముందని చెప్పి అడిగితే వెంటనే వారిని పోలీస్ స్టేషన్లో కూడా వేయడం, స్థానిక శాసనసభ్యులు కంప్లైంట్ చేసినారని చెప్పేసి వాళ్ళని ఎంతోమంది కూర్చోబెట్టడం వారిపైన కేసు పెట్టడం కూడా జరిగింది. ఇటువంటి అన్నీ కూడా జరుగుతున్నారు. తప్పకుండా కూడా ఇప్పటికే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ కమిషన్ కూడా ఈరోజు కూడా చేయడం జరిగింది. మేము దీన్ని తీవ్రంగా కూడా పరిగణిస్తున్నాం, ఖండిస్తున్నాం. అంతేకాదు ఈ రాష్ట్రంలో కానీ అలాగే భారతదేశంలో కూడా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దీన్ని తీవ్రంగా కూడా వ్యతిరేకించాల్సిన అవసరం కూడా ఉంది. లేకుంటే ప్రజాస్వామ్యానికే ఈరోజు ముప్పు వాటిల్లే దిశకు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ వారి అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా చేస్తున్నారు. ప్రభుత్వ అధికార దుర్వినియోగాన్ని ఏ విధంగా చూస్తున్నారు? ఒకవైపున పోలీసులు మేనేజ్ చేస్తున్నారు, మరోవైపున నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన రెవెన్యూ అధికారులు అంటే ఎలక్షన్ ప్రాసెస్ లో కూడా ఇన్వాల్వ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లా చూస్తారు ఈ మొత్తం ప్రాసెస్ ని? మేము దాన్ని సీరియస్ గా తీసుకుంటున్నాం. మేము సీరియస్ గా తీసుకునేది కాదు, ఈ రోజు ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం కూడా ఈ రోజు కూడా ఉంది. కేవలం ప్రకటనలకు మాత్రమే ఎలక్షన్ కమిషన్ యొక్క అధికారులు కానీ లేకపోతే రెవెన్యూ అధికారులు కానీ పోలీస్ అధికారులకు పరిమితం కాకుండా వారి యొక్క విధులు నిర్వర్తించాల్సిన అవసరం కూడా ఉంది. లేకుంటే దాన్ని సీరియస్ గా కూడా ప్రజాస్వామ్యంలో కూడా నెక్స్ట్ అనేది ఇదే గవర్నమెంట్ వస్తుందని లేదు, ఈ పార్టీని అధికారంలోకి వస్తుందని మాత్రం లేదు. పార్టీలు మారుతాయి, అది ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం. కాబట్టి మారినప్పుడు మళ్ళీ ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సిన అవసరం కూడా వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఈరోజు అధికారులు అందరికీ కూడా ఉంది. ఇప్పటికి కూడా మాకైతే అధికారులు తప్పకుండా కూడా వారి యొక్క విధులని వారి యొక్క బాధ్యతల్ని సక్రమంగా కూడా నిర్వర్తిస్తారని చెప్పేసి కూడా మేము ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్నవారు కాబట్టి మేము భావిస్తున్నాం. ఇప్పటికీ మేము మనవి చేసేది ఏమంటే మా పార్టీ తరఫున వారు వెంటనే కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని చెప్పేసి కూడా మేము అందరికీ కూడా రెవెన్యూ అధికారులను వారిని కూడా కోరుతాము. ఓటర్ జాబితా ఖచ్చితంగా ఉంటే ఓడిపోతామన్న భయం తెలుగుదేశం పార్టీకి పట్టుకుందంటారా? ఇందుకోసమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనుల ఓట్లపైన టార్గెట్ చేస్తారని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు వాళ్ళకి నమ్మకమే పోయిందండి.
మరి ఎందుకంటే ఈ 4.5 సంవత్సరంలో అవినీతిలో కూడుకోబోయారు. వాళ్ళ రాజ్యం అనేది కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో కాకుండా కేవలం ధనార్జన కోసమును అధికారులకు చేసి కూడా పెట్టినారు. ఓన్లీ కమిషన్లకు అవి చూశారు కాబట్టి ఏం లేదు. కాబట్టి నమ్మకం లేదు. కాబట్టి ఈరోజు కేవలం ఈ ఓటర్లను తీసేయడం కానీ, లేకపోతే రెవెన్యూ వాళ్ళను, లేకపోతే పోలీసు వారిని అడ్డం పెట్టుకొని ఏదో రకంగా గెలవాలి అని చెప్పేసి వారిపైన ఉన్న నమ్మకం ప్రజలపైన లేదు. ఈరోజు అధికారులపైన, పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఉన్న నమ్మకం కూడా ఇవన్నీ కూడా లేదు. అందుకోసమే ఈ ప్రయత్నాలన్నీ కూడా చేస్తానున్నారు. ప్రజలు నిజంగా కూడా తిప్పి కొడతారు కూడా ఇవన్నీ విషయాల్లో. గత 4-5 మాసాల నుంచి మీరు అంటే యాడ్ చేసిన ఓట్లన్నీ చేరాయా, లేకపోతే ఇంకా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? దాంట్లో ఫైనల్ లిస్ట్ లో అంటే 1 జనవరి 2019 దాకా అన్ని చేర్చామంటున్నారు కదా. మీ అనంతపురం అర్బన్ కాన్స్టిట్యూన్సీ సంబంధించి ఇంకా ఏమైనా పెండింగ్ ఉన్నాయి? 64,000 ఓట్లను తీసివేస్తే 42,000 ఓట్లు క్లెయిమ్స్ వస్తే 34,600 ఏమో వచ్చేసి యాక్సెప్ట్ చేశారు. దాంట్లో కూడా చేరుకున్నాయి. నిన్న జనవరి 20వ తేదీ ఇచ్చిన ఓటర్ లిస్టులో. ఆ తర్వాత కూడా మళ్ళీ కూడా నవంబర్ 1వ తేదీ నుంచి కూడా మళ్ళీ కూడా 15,000 క్లెయిమ్స్ కూడా మళ్ళీ వచ్చేసినాయి. అది నిన్న నుంచేమో బిఎల్ఓస్కి ఇచ్చినారు. దానిపైన కూడా ఈరోజు కూడా ఎంక్వైరీ కూడా జరుగుతుంది. అన్ని కూడా అసలు ప్రజలే స్వచ్ఛందంగా కూడా ఈరోజు కూడా ఆన్లైన్లో చేసుకుంటున్నారు. ఇంకా కూడా చేసుకుంటారు. ఇంకా కూడా ప్రజలకు కూడా నేను మనవి చేస్తున్నాను, అందరూ కూడా చేసుకొని రావాలని చెప్పేసి ఈ జిల్లాలో కూడా చేయాలని చెప్పి మనం చేస్తున్నాం. పోలీసుల పనితీరు నిష్పక్షపాతంగా ఉండాల్సిన పోలీసుల్ని ఏ విధంగా వ్యవస్థని మేనేజ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది? ఎందుకంటే ఎందుకు దుర్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందంటారు? వాళ్ళకి ఏదో రకంగా గెలవాలని చెప్పేసి ఓటర్ల పైన వాళ్ళు ఏం చేయలేదని చెప్పి వాళ్ళకి తెలుసు, అందరికి కూడా తెలిసేది. మేము ఏం కానీ చేయలేదు కాబట్టి ఇతడు మాత్రం వ్యతిరేకంగా తీర్పిస్తారు. స్పష్టంగా కూడా వారికి అర్థమైంది ఇతడు ఓడిపోతామని చెప్పేసి. కాబట్టి వారు ఇంతవరకు సంపాదించిన డబ్బు ద్వారా కానీ, లేకపోతే ఇటువంటి అధికార దుర్వినియోగం చేసి ఓటర్ను తొలగించడం ద్వారా కానీ ఏదో రకంగా గెలవాలని చెప్పేసి చివరి ప్రయత్నం అంతే, అంతకంటే ఏం లేదు. కానీ ఇంతకంటే పెద్ద టైంలో కూడా చూసినాం భారతదేశంలో ఇటువంటి వాళ్ళంతా కూడా వెనక్కిపోయేది, ఎలా ప్రజలు కూడా తిప్పి కొడతారో కూడా మేము చూసాం. మొత్తం మీద హరి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఓటమి భయం పట్టుకుంది. అందుకే చివరి ప్రయత్నంగానే ఇలాంటి దుశ్చరణకు పాల్పడుతూ ఉన్నారు. అధికార యంత్రాంగాన్ని మేనేజ్ చేస్తున్నారు. పోలీసులను సక్రమంగా పని చేయనివ్వడం లేదని చాలా స్పష్టంగా అనంత వెంకటరెడ్డి గారు ఆరోపిస్తున్నారు. ఒక అనంతపురం జిల్లాకు సంబంధించి కూడా పోలీసులు వివాదాస్పదంగా పనిచేస్తున్న దాఖలాలు గత 4 సంవత్సరాలుగా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే రాయదుర్గం కావచ్చు, లేకుంటే హిందూపురం, రాప్తాడు, ధర్మవరం వంటి కాన్స్టిట్యూన్సీల్లో అక్రమ కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపైన బనాయించారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో కూడా అనేక ఓట్లను తొలగించిన పరిస్థితి ఉంది. అందుకే నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఎన్నికల సంఘాన్ని అనంత వెంకటరెడ్డి గారు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది.